హలో! మన ఇంటి కూర పుల్లగా, పక్కింటి కూర తియ్యగా అన్నట్టు ప్రపంచంలో ఉన్న అందరూ వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళు చేస్తున్న ప్రతి పని వాళ్ళు ఇబ్బందిగానే, కష్టంగానే నా కర్మ కాబట్టి చేస్తున్నాను అన్న ఉద్దేశ్యంతోనే పని చేస్తా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళు ఇష్టపడకపోవడం. అండ్ పక్క వాళ్ళ పని బాగుంది అని అనుకోవడం. ఎవరికి తెలుసు ఎవరి పని ఎట్లా ఉందనేది ఎవరికి తెలుసు? ఏ పనిలో ఉన్న కష్టాలు, సుఖాలనేటివి ఆ పని చేస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. నీకనిపిస్తుంది నీ పక్క వాళ్ళు చేస్తున్న పని చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నా టైం బాగాలేదు. నాకే ఈ పనికిమాలిన పని దొరికింది అని భ్రమలో పడతా ఉంటామన్నమాట. అట్లా గాదు. ఇక్కడ ఎవరి పని వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. నువ్వు ఇష్టపడితే ఎవరి పని వాళ్ళకి ఇష్టంగానే ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. చిన్న స్టోరీ కాదు, కథ చెప్తాను. హ్మ్. ఒక పల్లెటూరులో సోమయ్య అనే ఒక శిల్పకారుడు ఉంటాడు. చాలా తెలివైన వాడు. ఆయన కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళ వాళ్ళ వంశం మొత్తం అదే పని చేసుకుంటా వస్తా ఉంటారన్నమాట. కొన్ని సంవత్సరాల నుండి ఆయన కష్టపడుతూ పెద్ద 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 బండరాలను కూడా తొలిచి అద్భుతమైన శిలలు చేస్తా ఉంటాడు. ఆయన మంచి కళాకారుడు. అలా ఒక ఊరు చివరన ఉన్న పెద్ద ఒక బండరాయిని తొలిచి ఒక శిలగా మారుస్తా ఉంటాడు. ఒకరోజు బాగా ఎండ కొడితే సోమయ్య కూర్చొని ఆలోచిస్తాడు. ఏంటి నాకు ఈ కర్మ? ప్రపంచంలో అందరూ చాలా అద్భుతంగానే ఉన్నారు కదా! నాకే ఈ కర్మ. ఈ ఎండకొచ్చి ఈ ఇంత కష్టమైన పని నేను చేయాల్సొస్తుంది అని బాధపడుతూ ఉంటాడు. ఆ క్షణమే ఆయన అనుకుంటాడు, నేను కూడా ఒక పెద్ద డబ్బున్న కుటుంబంలో పుట్టింటే, నా దగ్గర చాలా డబ్బులుంటే, నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉంటుంటే గదా! నాకే ఈ కర్మేంటి అని అనుకుంటాడు. అప్పుడు ఆయనకు ఒక వరం దొరుకుతది. ఏంటంటే అది కథ గదా! కథల్లాగానే వినండి. ఆయనకేం వరం దొరుకుతదంటే, ఆయన ఏమనుకుంటే అది అయిపోతాడు. ఆయన ఇది గావాలి అనుకుంటే అది అయిపోతాడు. అది వరంగా దొరుకుతది. ఒకరోజు డైలీ లాగానే ప్రతిరోజు లాగానే పోయి ఆయన పని చేసుకుంటూ మధ్యాహ్నం టైంలో పని చేసుకుంటూ అలసిపోయి శరీర అక్కడ కూర్చున్న టైంలో అటు నుండి బాటగుంట ఒక ఆహ్, ఊరి పెద్ద ఊరి పెద్ద ఒక ధనవంతుడు పల్లకిలో మోసుకుంటూ తన సేవకులు తీసుకొని పోతా ఉంటారు. అరే! జీవితం అంటే ఇది గదా! ఆయన ఆయన హ్యాపీగా కూర్చుంటే ఆయన సేవకులు ఆయనను మోసుకెళ్తుండ్రు. అదృష్టం అంటే ఇట్లా ఉండాలి. నేను గూడా ఇట్లా అయిపోతే బాగుండు అని అనుకుంటాడు. ఆయనకొక వరం ఉంది కదా! ఏది కోరుకుంటే అది అయిపోయే వరం. ఆ క్షణం ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, ధనవంతుడిగా, ఒక ఊర్లో అత్యున్నత అందరికన్నా డబ్బున్న వ్యక్తిగా అయిపోతాడు. సరే ఈ క్షణం దాన్ని ఇంగా ఎంజాయ్ చేస్తా ఉంటాడు. ఆయనకు ఏది కావాలంటే అది ఆయన సేవకులుంటారు గదా! అది తెచ్చిపెట్టుకుంటా ఉంటాడు. ఊళ్ళో ఒక హుందాగా ఒక ఒక ఊళ్ళో ఒక గొప్ప వ్యక్తి ఎట్లా ఉంటాడో అట్లా హుందాగా బ్రతికేస్తా ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఊరికి ఆ రాజ్యం యొక్క రాజు వస్తాడన్నమాట. ఒక్కసారిగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి అటెన్షన్ మొత్తము రాజు వైపుకి వెళ్ళిపోతుంది. రాజు దగ్గరికి వెళ్ళిపోతారు. రాజు చుట్టూ తిరుగుతా ఉంటాడు. అంటే ఇన్ని రోజులు నేనే గొప్ప, ఊరందరూ నాకే నమస్కరిస్తారు. నేను చెప్పిన మాట వేదంగా వాళ్ళు భావిస్తారు అని అనుకున్న ఈ సోమయ్యకి ఒక్కసారిగా తెలియని ఒక ఆతృత మొదలైతది. అరే! నేనే గొప్ప అనుకున్నా. కాదు నాకన్నా గొప్ప రాజు. రాజు గొప్ప కాబట్టే వీళ్ళందరూ రాజు దగ్గరికెళ్ళిపోయిండ్రు. నేను కూడా రాజునయిపోతా అని ఊహించేసుకుంటాడు. ఆయన కోరుకున్న వెంబడే రాజుగా మారిపోతాడు. ఇంక రాజభోగాలు అనుభవిస్తాడు హ్యాపీగా. ఇంకేం లోటుపాటులుండవు గదా! రాజ్యం మొత్తంలో గొప్ప వ్యక్తి రాజు. రాజు అనుకుంటే ఏదైనా జరిగిపోతా ఉంటది. అలా తను ఏది కోరుకుంటే చిటికేస్తే తన సేవకులంతా తన దగ్గరికి తెచ్చిపెడతా ఉంటారు. అట్లా రాజభోగాలు అనుభవిస్తూ ప్రశాంతంగా ఉన్న రోజు, ఒక్కరోజు తను ఎందుకో మేడ పైకెళ్తాడు. ఆయన కోట పైకెళ్ళి ఇట్లా సూర్యుని వైపు చూస్తాడు. ఏదో ఒక 2, 3 సెకన్లు చూసేసరికి సూర్యుని ఎండ తాపం వల్ల పైకి చూడలేకపోతాడు. అరే! ఇంత గొప్ప రాజునైన నేను ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు గూడంగా సూర్యుని కళ్ళల్లో కళ్ళబెట్టి చూడలేకపోతున్నాను. అంటే రాజు కన్నా శక్తివంతుడు, చాలా గొప్ప వ్యక్తి ఎవరు? సూర్యుడన్నమాట. నేను సూర్యుడినయిపోతాను అనుకున్నా. అనుకున్న వెంబడే సూర్యుడయిపోతాడు. సూర్యుడు అయిపోయిన కాసేపటి తర్వాత ఇట్లా మేఘాలు చాలా పెద్ద పెద్ద మేఘాలొచ్చేసి, ఆ సూర్యకాంతిని భూమి మీద పడకుండా అడ్డుగా ఆపేస్తాయి. ఇంత శక్తివంతుడినైన సూర్యుడిని నా 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 సూర్య కిరణాలనే ఈ మేఘాలు ఆపేస్తున్నాయంటే, ఈ మేఘాలు ఎంత శక్తివంతమైనయో. నేను మేఘంగా మారిపోతానని చెప్పేసి వెంబడే మేఘంగా మారిపోతాడు.
అలా మారిపోయిన కాసేపటి తర్వాత పెద్ద పెద్ద గాలులు వచ్చేసి ఈ మేఘాలన్నీ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లిపోతా ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఊహించేసుకుంటాడు, అరే ఇంత శక్తివంతమైన మేఘాల నన్ను ఈ గాలి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతుంది, నన్ను నేను గాలి నాపలేకపోతున్నా అంటే మేఘాలు అంటే నాకంటే గొప్ప శక్తివంతమైంది గాలి అన్నమాట, నేను గాలిగా మారిపోతానని చెప్పేసి వెంబడే గాలి అవుతాడు. అలా గాలి అయినా కాసేపటికి ఇట్లా పోతూ పయనిస్తూ ఉంటే గాలి ప్రయాణిస్తూ ఉంటది కదా, అలా పయనిస్తున్న సందర్భంలో ఒక పేద కొండ అడ్డొస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆ కుండ ఇంచు కూడా జరగదు, ఎలా ఉన్న కుండ అట్లాగే ఉంటది. ఈ గాలి ప్రయత్నం మొత్తం అయిపోతది. అప్పుడు గాలిలాగా రూపం ఉన్న సోమయ్య ఏమనుకుంటాడంటే, ఇదంతా కాదు, అన్నిటికన్నా గొప్ప ఈ బండరాయి, ఎంత బలిష్టంగా ఉంది ఈ బండరాయి, అసలు ఒక ఇంచు కూడా నేను కదపలేకపోతున్నాను, అంటే గాలి కన్నా చాలా గొప్పనైంది ఏది ఉందంటే బండరాయి ఉంది. సో నేను బండరాయిగా మారిపోతానని బండరాయిగా మారిపోతాడు. మారిపోయినాక కాసేపు అయిన తర్వాత ఒక వ్యక్తి అక్కడ ఒక ఉల్లి సుత్తె తీసుకొని వస్తాడు. వచ్చి తీరగా బండరాయిని కొడుతూ 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 ఉంటాడు. అలా ఒక రోజు మొత్తం ప్రయత్నించిన తర్వాత బండరాయిని మధ్యలోకి చీల్చేస్తాడు. తన ఉల్లుతో కొట్టేసి శిల్పకారుడు చేస్తాడు కదా, బండరాయిని మధ్యలోకి చీల్చేస్తాడు. అప్పుడు అనుకుంటది అది బండరాయి, ఇంత పెద్ద శక్తివంతమైన బండరాయినైనా నన్నే ఈ శిల్పకారుడు ఎవరు వచ్చి నిలువుగా చీల్చేసిండు, అంటే నాకన్నా గొప్ప శక్తివంతుడు ధైర్యశాలి ఎవరు అంటే ఈ శిల్పకారుడు, నేను శిల్పకారుణ్ణి అయిపోతా అని చెప్పేసి శిల్పకారుడు అయిపోయి అప్పుడు తన రియలైజేషన్ లోకి వస్తాడు. అంటే ఇదంతా తను అనుకున్నవి మొత్తం జరిగిపోతున్నాయి కదా, ఇవేమేమి జరిగినవన్నీ ఆయన గుర్తొస్తాయి. అంటే ముందు ఎవరు, తను ఒక శిల్పకారుడు, తను ఏమనుకున్నాడు, ఇట్లయితే బాగుండే, అదైతే బాగుండే, ఇదైతే బాగుండే అని అనుకున్నాడు కదా, ఇవన్నీ అయ్యి చూసి వచ్చిండు. ఏ దాంట్లో అంత ఈజీగా లేదు, ప్రతిదీ ఏది గొప్పది కాలేదు, దానికి మించి ఇంకొకటి ఉంది, దానికి మించి ఇంకొకటి ఉంది. అప్పుడు రియలైజేషన్ అయిపోతాడు, అరే నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఇది నాకు నచ్చకనే నేను వేరేది కావాలని కోరుకున్నా, వేరే దాంట్లో కూడా సుఖం లేదు, వేరేదే అల్టిమేట్ కాదు, దానికి మించి ఇంకా ఉంది, దానికి మించి ఇంకా ఉంది. అలా తను రియలైజేషన్ అయిపోయి తనకు అర్థమైపోతుంది, ప్రపంచంలో ఒక పనికి మించి ఇంకొక పని గొప్పగా ఉంది అనేది కాదు, ఇక్కడ నేను చేస్తున్న పని నాకు చాలా బాగుంది, దీన్ని నేను ఇష్టపడి చేస్తే చాలు అని చెప్పేసి అర్థం చేసుకొని హ్యాపీగా తను నచ్చిన పనిని ఇష్టంగా ప్రేమతో చేసుకుంటూ పోతాడు. కథ ఇక్కడికి అయిపోయింది. ఇది మన జీవితాలకు అప్లికేషన్ చేసుకున్నట్టయితే, జీవితంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండాల్సింది, చేయాల్సింది ఒకటే, అది పని. నిరంతరం చచ్చేంత వరకు చేయాల్సిందే పని. సో మనం చేస్తున్న పనిని మనం ప్రేమిస్తున్నామా, మనం చేస్తున్న పనిని మనం ఇష్టపడుతున్నామా? ఏ పనినైనా మనం చేస్తూ ఉంటే దాన్ని ఇష్టంగా ప్రేమతో చేస్తే దాంట్లోనూ మనశ్శాంతి ఖచ్చితంగా వస్తుంది. మనం చేస్తున్న పని పట్ల అసహ్యం, హేసే భావన, నచ్చకపోవడం ఇలాంటిది వచ్చిందంటే ఖచ్చితంగా నీకు ఎప్పుడైనా కష్టాన్ని ఇస్తుంది. నువ్వు ఇష్టం లేకుండా ఒక పనిని చేస్తున్నావు అంటే దాంట్లో కష్టం ఖచ్చితంగా ఉంటది. అలా అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అన్ని పనులని ఇష్టపడుతూ జీవితాంతం చేయాలని నేను చెప్పట్లా. కొన్ని పనులు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఒకరి కింద మనం ఒకరి ఆర్డర్స్ ని తీసుకొని మనం చేసే పని ఏదైతే ఉందో దాంట్లో నీకు మనశ్శాంతి దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటది. లేదు దాన్ని నువ్వు అలవాటుగా మార్చుకుంటా అంటే ఆ పనిలో కూడా నీకు ప్రశాంతత దొరుకుతా ఉంది. లేదు ఒకవేళ నాకు ప్రశాంతతనే కావాలి, నేను ఇప్పుడు చేస్తున్న పని నాకు ఖచ్చితంగా నాకు నచ్చట్లేదంటే, నీకు నచ్చే పని జీవితాంతం నువ్వు ఇష్టంగా చేసే పని ఏదైతే ఉంటే దానికోసం కొద్ది టైం స్పెండ్ చేసుకుంటూ పోయి ఆ పనిని నేర్చుకొని దాని నుండి నువ్వు కొంత డబ్బు వచ్చేటట్టు ప్రయత్నం చేసుకుంటే బాగుంటది. లేదు అనుకుంటే నాకు అవకాశం లేదు, నిక్కచ్చిగా నేను వచ్చేంత వరకు నేను ఈ జాబే చేయాలి, నాకు ఇంకో అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆడ ఇష్టాలకు స్కోప్ లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ మైండ్ ని బ్రాడ్ గా చేసుకోవాలి, ఇంకో ఆలోచన లేదు. ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా నేను ఈ పని నేను జీవితాంతం చేస్తా కాబట్టి ఇష్టం పెట్టుకొని కష్టపడే బదులు దీన్ని ఈ పనిలోనే ఇష్టం వెతుక్కుంటే రాను రాను మన బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది కదా, అరే ఇది పార్ట్ ఆఫ్ ది జాబ్, దీన్ని కూడా స్పాంటిన్యూగా తీసుకొని వెళ్ళిపోతూ ఉండాలని చెప్పేసి మైండ్ ప్రిపేర్ అయిపోతుంది. అట్లా చేస్తా ఉంటే అట్లా అవుతుంది. సో కొన్ని జాబ్స్ ని మనం తప్పించుకోలేము, జీవితాంతం చేయాల్సిందే కాబట్టి ఆ పనిని కొద్దిగా ఇష్టం చేసుకునే ప్రయత్నం చేయండి. అల్టిమేట్ గా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్న విషయం అదే, మనం చేస్తున్న పనిని ఇష్టంగా చేస్తే అది ఎప్పుడైనా సరే దాన్ని ప్రేమించినట్టయితే దాంట్లో సుఖం దొరుకుతుంది, మనకు ప్రశాంతత దొరుకుతుంది. చేస్తున్న పనిని అయిష్టంగా చేస్తే అది ఖచ్చితంగా మనల్ని బాధిస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది.
సో వీలైతే చేస్తున్న పనిని యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రేమించే ప్రయత్నం చేయండి. దాంట్లో సుఖం దొరుకుతుంది. నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఇంతే. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు మీ ఓపికకు చాలా థ్యాంక్ యూ.